బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం, శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని కూడా ఇదే సామాజిక వేదికల మీద అనేకసార్లు చెప్పాను. వారికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం, జన్మ లగ్నం గురించి చాలామంది జ్యోతిష్యులకి చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసినటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి సమాచారం వరకు వారి యొక్క జాతకంలో సానుకూలవంతమైనటువంటి రాజకీయపరమైనటువంటి రంగాల్లో అద్వితీయమైనటువంటి యోగం కారణంగా మళ్ళీ వారు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వచ్చినటువంటి ఫలితం 6 శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. శుక్రుడు విశేషవంతమైనటువంటి కళలకి కారణమైనటువంటి వాడు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని లేని రాష్ట్రంగా మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ అమరావతి రాజధాని అనుకున్నప్పటికీ కూడా మనం ఊహించే మౌలికమైనటువంటి వసతులు కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్టు మనం చూడొచ్చు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపు సంతరించుకోవడానికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఒక కేంద్ర బిందువు కాబోతుంది. వీరి యొక్క నేతృత్వంలో ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులు, ఇతర దేశాలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థల యొక్క పెట్టుబడి కారణంగా అమరావతి నగర నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం అవ్వబోతుంది. ప్రపంచ స్థాయి నగరంగా రూపు సంతరించుకోబోయేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి వివరిస్తున్నటువంటి అంశం, ద్వితీయ సప్తమ స్థానాల్లోని గ్రహాలు వాటి యొక్క దశలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మారక గడియలు అంటారు వీటిని. కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి ద్వితీయ, షష్టమ, సప్తమ స్థానాలకు సంబంధించిన కొన్ని దశలు, కష్టాలని కలిగించగలిగినటువంటి దశలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలిగించే దశలు వారి యొక్క సమీపమైన భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. సూపర్ 6గా ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన అందించడానికి కొత్త కొత్త పథకాలని వారు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నింటినీ అమలు చేయటానికి, వేగవంతంగా ప్రజలందరికీ అందేందుకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్కి విశ్వావసునామ సంవత్సరం తీపి కబురు అందించబోతుంది. రాజధాని నగర నిర్మాణం, ప్రజలకు సంక్షేమ ఫలాలు జాప్యం లేకుండా అందడానికి చేసే ప్రయత్నం, ఈ రెండూ కూడా సానుకూలవంతం అవుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. తదుపరి శ్రీ నారా లోకేష్ గారు, మాన్యశ్రీ మంత్రివర్యులు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయులు, తెలుగుదేశం పార్టీకి మరో దిక్సూచి నారా లోకేష్ గారి యొక్క జాతకం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది. వారు యువగలం పాదయాత్రలో ఉన్నప్పుడే
మంత్రి అమాత్యుడు తత్సమానమైన స్థితికి తప్పకుండా వెళ్ళగలిగిన స్థితి ఉందని చెప్పడం జరిగింది. మరొక్కసారి వారి యొక్క జాతకంలో ఇప్పుడున్న స్థాయి కంటే అంతకు మించి వారు ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అమాత్యుడిగా వారు ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతులకి లోకేష్ గారి యొక్క జాతకంలో విశేషవంతమైన యోగాలున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. సమీపమైన భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారు జనరంజకమైనటువంటి పరిపాలన అందించడంతో పాటు వారు నిర్వహిస్తున్న మంత్రి పదవితో పాటు ఇంకా అంతకు మించినటువంటి స్థాయిని ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇన్ఛార్జ్గా కొంతకాలం ఉండవచ్చు, ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు వారి యొక్క జాతకంలో కనపడుతున్నాయి. శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని ప్రతికూలతలు, ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, కొంత ఆలస్యమైనప్పటికీ నారా లోకేష్ గారి యొక్క జాతకంలో అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో వారి యొక్క జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి నేత సినీ రంగ ప్రపంచం నుంచి వచ్చి జనసేనను నిర్మించి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టి ప్రభుత్వాన్ని అద్వితీయంగా నడిపిస్తున్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వచ్చినటువంటి ఫలితం చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం చాలాసార్లు చెప్పుకున్నాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు వేదంలో తెర మీద బొమ్మలు రాజ్యాల నిలేరని శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని, శని కేవలం ఇబ్బందులు కష్టాలని కలిగించేటువంటి గ్రహం కాదు, విశేషవంతమైన జనాకర్షణకు కూడా కారణమవుతామని నిరూపించినటువంటి మహర్జాతకులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క జాతకాన్ని గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మళ్ళీ మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చంద్రుడు ఆత్మకారకుడుగాను, శని ఆత్మకారకుడిగాను ఉండటం, లేదా చంద్రుడికి సంబంధించినటువంటి సినీ రంగంలో వారు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏదో ఒకరోజు సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతులకి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం వెళ్ళబోతుంది. దేశ కాలమాన పరిస్థితుల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో అద్వితీయమైనటువంటి రాజయోగం ఉంది. విపత్కరమైనటువంటి ఏలినాటి శని దశల్లో కూడా శ్రవణ నక్షత్రం, మకర రాశి, ప్రత్యేకించి తీక్షణమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి దశల్లో, ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతుల్లో ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో ఇబ్బంది కలుగుతున్నటువంటి దశల్లో కూడా దాన్ని అధిగమించి ఫలితాలను పొందగలిగినటువంటి మహర్జాతకులు పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క జాతకంలో ఇంకా రాజయోగం నడుస్తుంది. అద్వితీయమైనటువంటి దశకి వారు తప్పకుండా చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.